హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ మీనాక్షి కౌండిన్య. వెల్కమ్ టు అవర్ ఓటీటీ మూవీ బకెట్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ హారర్ టాపిక్తో వచ్చేసాను. మరి ఎందుకు లేట్, స్టార్ట్ చేద్దామా? चलो मेगन अंदर चलो. बस 5 मिनट और प्लीज. तुम्हें राक्षसों में विश्वास है? జస్ట్ ఇమాజిన్, మనం ఎప్పుడైనా ఏదైనా ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఊరికి ఎంట్రీ తప్ప ఎగ్జిట్ లేదని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాం? డే అంతా నార్మల్గా ప్రశాంతంగా ఉండి రాత్రి అవ్వగానే మనుషుల రూపంలో ఒక భయంకరమైన మాన్స్టర్స్ మన ఇళ్ళ తలుపులు తడుతూ వికృతంగా నవ్వుతూ వెంటాడుతూ మనుషుల్ని చంపుతూ ఉంటే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికి భయంకరంగా ఉంది కదా. అలాంటి ఒక మైండ్ బ్లోయింగ్, వెన్నులో వణుకు పుట్టించే మిస్టరీ సైన్స్ ఫిక్షన్ హారర్ సిరీస్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేనండి, అమెజాన్ ప్రైమ్లో ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్న ఫ్రమ్ వెబ్ సిరీస్ గురించి. స్టోరీలోకి వెళ్తే, అమెరికాలో ఒక వింతైన శపించబడిన ఊరు ఉంటుంది. ఆ రూట్లో వెళ్ళే వారందరూ అనుకోకుండా ఆ ఊర్లోకి వెళ్తారు. కానీ ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి బయటికి రాలేమో అన్న విషయం తెలీదు. ఎన్నిసార్లు ముందుకు వెళ్ళినా, ఎంతసేపు జర్నీ చేసినా మళ్ళీ మళ్ళీ అదే ఊరు ముందుకు వచ్చి అదే బోర్డు కనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్లీ ఆ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్క వెహికల్కి రోడ్డు మార్గ మధ్యంలో ఒక పెద్ద చెట్టు పడి ఉంటుంది. అలాగే కాకుల గుంపు కూడా ఒక సంకేతాన్ని ఇస్తూ ఉంటాయి. అసలు వెహికల్స్కి మార్గమధ్యంలో ఆ చెట్టు ఎవరు పడేస్తున్నారు? ఆ కాకుల సంకేతం ఏంటి? ఇదొకటే కాదు, అసలేంటి ట్విస్ట్ ఏంటంటే, రాత్రి కాగానే అడవి నుండి ఆ వింత ప్రాణులు, అదేనండి మాన్స్టర్స్, మనుషుల రూపంలో ఉంటాయి. వాళ్ళ నుంచి బ్రతకడానికి ఊరు ప్రజలు చేసే ప్రయత్నాలు, వాళ్ళ పాటలు అంతా ఇంత కాదు. ఒక ప్రత్యేకమైన తాయెత్తు రాయిని కూడా ఏర్పాటు చేసుకుని తలుపులకి తగిలించి లోపలే దాక్కుంటారు. ఎవ్రీ విండోని కర్టెన్స్తో క్లోజ్ చేసుకొని భయంగా బ్రతుకుతూ ఉంటారు. ఎందుకంటే కిటికీల దగ్గరికి వచ్చి మీ ఫ్రెండ్స్ అని, మీ నైబర్స్ అని ఇలా నవ్వుతూ తలుపు తీయమని ప్రేమగా అడుగుతారు. పొరపాటున తలుపు తీశారు, అంతే సంగతులు. ఎవ్రీ ఎపిసోడ్ ఎండ్ అయిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్ని మనమైతే ఊహించలేం. ట్విస్ట్లు అయితే మామూలుగా లేవు. ఇప్పటికీ 3 సీజన్స్ కంప్లీట్ అయ్యి 4th సీజన్ రన్ అవుతుంది. ఎవ్రీ వీకెండ్కి ఒక ఎపిసోడ్ని రిలీజ్ చేస్తున్నారు. బట్ మనం మటుకు అసలు ఊహించలేము ట్విస్ట్లు అయితే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద మెయిన్ లీడ్ క్యారెక్టర్ వచ్చేసి బాయ్డ్ షెరీఫ్ అండ్ తన టీం సూపర్గా యాక్ట్ చేశారు. వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే అదిరిపోయింది. అసలు ఈ రాక్షసులు ఎవరు? ఇక్కడ ఎందుకు వచ్చాం మనం? అసలు ఆ లైట్ హౌస్ ఏంటి? ఆ కాకుల గుంపు ఇచ్చే సంకేతం ఏంటి? అసలు ఈ మాన్స్టర్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ ఎల్లో మ్యాన్ ఎవరు? ఇవన్నీ, వీటి మీద వీళ్ళు చేసే రీసెర్చ్ అయితే మనకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ తావీజ్ రాయ్ ఎక్కడిది అని. మొదట్లో బాయ్డ్ షెరీఫ్ అందరిలాగానే తను ఈ ఊర్లో చిక్కుకుపోయినప్పుడు, మాన్స్టర్స్ తనను వెంబడించినప్పుడు తను ఒక అడవిలో ఒక పాత గుహలో దాక్కుంటాడు. అక్కడే ఒక 12 స్టోన్స్ కనిపిస్తాయి. దాని మీద కొన్ని సింబల్స్ కనిపిస్తాయి. అది కూడా క్లోజ్డ్ రూమ్స్లో మాత్రమే ఆ స్టోన్ తావీజ్ పనిచేస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు తావీస్ని మనం ఇంట్లో పెట్టుకున్నాం కదా, విండోస్ ఓపెన్ చేస్తే ఎందుకు వస్తున్నాయని చెప్పి. పాయింట్ ఏంటంటే, ఈ స్టోన్ తావీస్ ఇంట్లో పెట్టుకున్నప్పుడు, అది కూడా మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ ద్వారం దగ్గర పెట్టినప్పుడు ఇంట్లో ఉన్న ప్రతి విండో కూడా ఫుల్ కవర్డ్గా ఉండాలి. అప్పుడే ఆ తావీస్ అనేది పనిచేస్తుంది. ఎవ్రీవన్స్ యాక్టింగ్ అండ్ బీజిఎం సూపర్. ఎస్పెషల్లీ నైట్ టైం వచ్చే ఆ మాన్స్టర్స్ లుక్స్ అయితే వామ్మో,
చూడటానికి వాళ్ళు ఎంత నార్మల్గా కనిపిస్తారు, బట్ ఒక మనిషి చేతికి చిక్కితే మాత్రం వాళ్ళ నుంచి వచ్చే వికృత రూపం, చేసే వికృత చేష్టలు, అరుపులు, ఇట్స్ అ వెరీ స్కేరింగ్. సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇంగ్లీష్ ఇంకా హిందీ డబ్బింగ్ కూడా ఉంది, సబ్ టైటిల్స్ కూడా అవైలబుల్. హారర్, థ్రిల్లర్, సస్పెన్స్ జోనర్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ సూపర్ ఫన్ ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.